మేడం మనం టోటలీ ఫోర్టిఫైడ్ ఇస్తున్నాం కదండి కంప్లీట్గా అందరికి. 45 మీరు పాతవి ఏం లేవా సార్టెక్స్? మీకేమైనా తెలుసా వీటి గురించి? అంటే అంతకుముందు ఎక్కడ పని చేయలేదు మేడం? నేను అనేది మంత్లీ వన్స్ ఒక వార్డెన్ మీ టీచర్స్ లోంచి పెడతారు కదా, ఇయర్లీనా మంత్లీనా? మంత్లీ. ఇవి పాతవి ఇవి కానీ ఇంకా అయిపోలేదా ఇవి? కానీ ఇది చాలా పాతవి. ఇవి ఎందుకు ఇంకా ఉన్నాయి? ఇవి సార్టెక్స్ రైస్. ఇవి ఈ వైట్ ట్యాక్స్ ఉండేటివి సార్టెక్స్ రైస్. ఇవి చాలా దాదాపు 3-4 నెలల క్రితం ఇవి ఎందుకు ఇంకా ఉన్నాయి అనేది నాకు డౌట్. ఇక్కడ దాదాపు 638 మంది స్టూడెంట్స్ ఉన్నారు. రోజుకు ఎంత లేదన్నా కానీ ఒక బ్యాగ్ అయిపోతుంది. లాస్ట్ మంత్ ఇవ్వలేదే. లాస్ట్ మంత్ ఇచ్చినవి ఆ గ్రీన్ ట్యాగ్ ఉండేటివి, ఇది వైట్ ట్యాగ్ ఉండేటివి. ఇవి లాస్ట్ మంత్ కాదు, ఇవి 3 రోజుల క్రితము 4 రోజుల క్రితం ఇవి ఇచ్చేసారు. ఈ 90 బస్తాలు మేము దించుకున్నాం సార్. 90 బస్తాల 30 కేజీలు దించేసారు. ఓకే, అంటే 89 బస్తాలు 30 కేజీలు దించేసారు. సరేలేండి. అంతే సార్. ఇవి ఇచ్చారా? ఇవి ఇచ్చారంటే నేను ఆ రోజు చూడలేదు సార్. దించింది మాత్రం ఇక్కడే సార్. కానీ ఇక్కడ ఉన్నాయి సార్ పాత బస్తాలు. దాన్ని ఏమైనా వేసారో తెలియదు. అదే మేడం నేను కరెక్ట్గా చూడలేదు. ఎందుకంటే మేము దాదాపు 2 నెలల నుంచి ఫోర్టిఫైడ్ రైస్ ఇస్తున్నాం, గ్రీన్ ట్యాగ్ ఉండేటివి. ఇవి వైట్ ట్యాగ్ ఉన్నాయి. ఇవి పాతవి ఎప్పుడు అయిపోవాలా? ఎందుకు ఇవి నిలబడ్డాయి అని అంటున్నాను. రైట్, కరెక్ట్ చెప్పేసి వాడేసాను, అట్లా అయిపోయింది. మీరు ఎట్లా ఇవి రైస్ అంతా కడుగుతారా? అడుగుతారు. వాటిలో అంతా కొంచెం తేలుతాయి కదా, అవన్నీ తీసేస్తారా? గంజి ఉంచుతా ఉన్నారా? ఉంచుతున్నారా? ఉంచకూడదు గంజి మేడం. గంజి ఉంచకూడదమ్మా, గంజి ఉంచకూడదు. సరి పోసుకొని మీరు గంజి ఉంచితే మీరు వేస్ట్. బూడిదలో పోసిన పన్నీరు, ఫోర్టిఫైడ్ రైస్ అనేటివి కరిగిపోతాయి. అవి కరిగిపోయినప్పుడు దాంట్లో ఉండే విటమిన్స్ అంతా గంజిలో దాంట్లో అన్నంలో ఇంకిపోతుంది. అది మీరు కడిగి పాడేసినారంటే వేస్ట్. గంజి ఉంచకూడదు. ఎవరికి మేడం? ప్రిన్సిపల్ మేడం. ఆమె ఎవరు? ఒక ఆవిడ వచ్చిన్నారు. మీరు ఇంతకుముందు పోయిన లాస్ట్ మంత్ మీరున్నారండి. గంజి ఉంచుతా ఉన్నారు వీళ్ళు. గంజి ఉంచకూడదండి. గంజి ఉంచడం వల్ల ఉపయోగం ఏం లేదు. మన ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అవి కరిగిపోతాయి. అవి కరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా గంజి ఉంచితే కానీ అంతా ఆ విటమిన్స్ అంతా వెళ్ళిపోతాయి. లేదు ఉంచగద్దండి. సరి పోసుకోండి నీళ్ళు, తప్పదు. సరి పోసుకున్నప్పుడు గంజి ఉంచే పనే ఉండదు. ఇప్పుడు బియ్యం బాగా వస్తున్నాయి, మంచి బియ్యం వస్తున్నాయి. పోయినసారి కంటే కూడా ఈసారి పోయిన ఒక 2-3 నెలల క్రితం ఇప్పుడు ఫోర్టిఫైడ్ రైస్ అన్ని కూడా చాలా మంచి బియ్యం వస్తున్నాయి, సన్నగా వస్తున్నాయి. జాగ్రత్తగా చేయండి అమ్మా, జాగ్రత్త చేయాలి. మీరు గంజి ఉంచడం వల్ల ఉపయోగం లేదు. కెన్నల్స్ అనమాట, అవన్నీ కరిగిపోయినప్పుడు ఇబ్బంది వస్తుంది. తింటారా అందరు పిల్లలు? బాగా తింటారా? ఏమన్నా బయట పడేస్తున్నారా అన్నం గిన్నం? పందులో ఎవరన్నా తీసుకుపోతా ఉంటారా? ఏం లేదా? జాగ్రత్త. చికెన్ ఎన్నిసార్లు ఇస్తున్నారమ్మా? ట్వైస్. సండే, ట్యూస్డే. ఎన్ని గ్రామ్స్ ఇస్తారు అప్రాక్సిమేట్? అదే కొంచెం ఎక్కువ ఇవ్వాలి. మెనూనేమ్మా మీ దగ్గర ఎక్కడుంది? ఎన్ని గ్రామ్స్ అనేది చూడండి. పర్ డే ఎంత ఉంది చూడండి. ఎంత ఉంది అమ్మా? 2019 అది 2023 కావాలి. 5th to 10th. ఓకే, ఇది ఇంటర్మీడియట్. ఎంత ఉంది మేడం? 45 గ్రామ్స్ పర్ డే. 45 గ్రామ్స్ అంటే 7 డేస్కు మోస్ట్ ప్రాబబ్లీ 315 గ్రామ్స్. అంటే ఎంత ఇవ్వాలి తెలుసా? 157.5 గ్రామ్స్ ఇవ్వాలి.
2 టైమ్స్ ఇచ్చేటప్పుడు. ఈడ 50 గ్రామ్స్ ఉందండి ఇంటర్మీడియట్ పిల్లలకు, అంటే 350 గ్రామ్స్. 2 టైమ్స్ ఇచ్చినప్పుడు 175 గ్రామ్స్ వీళ్ళకి ఇవ్వాలి. మీరు 2019 పెట్టుకొని ఇంకా ఉంటే ఎట్లమ్మా? 22 2023 ఏమండి? ఇది మీరు ఇంకా మీరు సర్క్యులేట్ చేయడం లేదు. చేస్తే అది అది ఎట్లా వస్తుందండి? సర్క్యులేట్ చేశాం సార్, కానీ నాకైతే నేను ఇంత క్లారిటీగా గమనించలేదు సార్. కానీ మెను సార్ సర్క్యులర్ వచ్చింది కదా, వచ్చింది సార్. ఇది స్టిక్ చేయాలమ్మా. స్టిక్ చేస్తే ఒక పిల్లవాళ్ళకు ఎంత రైసు, ఎన్ని గ్రామ్స్ దాలు రోజుకు, ఇది రోజుకమ్మా, ఇది రోజుకు 7 days క్యాలిక్యులేట్ చేయాలి. అది 7 days చేసి చికెన్ ఉన్నప్పుడు ఆ రోజు దాల్ ఉండదు, ఆ దాల్ను నెక్స్ట్ ముందు రోజులలో అడ్జస్ట్ చేయాలి. ఇది అంతా రోజుకు ఇన్ని గ్రామ్స్ అనేది సిస్టమ్. మీరు 3 times చికెన్ ఇస్తే 105 ఇవ్వాలా? లేదు 2 times ఇస్తే 157.5 గ్రామ్ 157.5 గ్రామ్స్ అట్లా 2 times ఇవ్వాలి. దిస్ ఈజ్ మెనూ డిబేట్ కాకూడదమ్మా, ఇట్స్ ఎ క్రిమినల్ ఇష్యూ. మీరు బాగా దయవుంచి అర్థం చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది 2023 ఫిబ్రవరి 20వ తేదీ వచ్చిన జియో నెంబర్ 8. బట్ ఇది 2019 పెట్టుకొని ఉన్నారు. ఇంకా వాళ్ళు పెట్టుకొని మారాలండి మన హాస్టల్స్ లో. అది ఇది 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 లేదండి. ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు 100 గ్రామ్స్ అని ఎట్లా అంటారు? ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు 100 గ్రామ్స్ అని సర్క్యులర్ అయితే ఇచ్చాం సార్. మరి లేదండి, నేను చెప్పేది ఏంటంటే ఇది ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇది స్టార్ట్ అయింది. అంటే జూన్ నుంచి అంటే ఫిబ్రవరిలో జియో ఇచ్చారు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇది ఇంప్లిమెంట్ ఏం చేయాలి ఆ సార్కి తెలుసు విషయం చెప్తున్నాను. అది ఈ పర్ క్యాపిటా దీని ప్రకారం వెళ్ళాలా. గుడ్ మార్నింగ్ అమ్మా, బాగున్నారా? బాగుంది ఎక్కడ మీకు? కొంచెం స్లోగా ఉంది వాయిస్. భోజనాలు అన్ని బాగుంటున్నాయా? మీరు తినే భోజనాలు ఎలా ఉన్నాయి అనే విషయాల మీద మేము ఈ స్టేట్ అంతా తిరుగుతూ ఉంటాం, ఎంక్వైరీ చేస్తూ ఉంటాం. లోటుపాట్లుంటే సవరిస్తాం, మరి పెద్దగా లోటుపాట్లుంటే అది మీకు సంబంధించిన అవి చూసుకునే వాళ్ళని సస్పెండ్ చేయమని చెప్పేసి అధికారులను రికమెండ్ చేస్తాం, షోకాజ్ నోటీసులు ఇవ్వమని చెప్తాం. ఇలా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు పల్లె ప్రాంతం, చివరి ప్రాంతమైనటువంటి మన ఈ రెసిడెన్షియల్ స్కూల్, అంబేద్కర్ రెసిడెన్షియల్ స్కూల్ కదా, మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతాలైనా మీవన్నీ వేరే జిల్లా వాళ్ళు ఉన్నారా? అంతా ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు. మీరు సంతోషంగా ఉన్నారా? ఇక్కడ మంచి భోజనాలు వస్తున్నాయా మీకు? మీ మెనూ బోర్డు ఎక్కడుంది? దాని ప్రకారం వస్తున్నాయి అన్ని? ఎప్పుడన్నా మిస్ అవుతుంటాయి ఏమన్నా? మీ మేడం వాళ్ళు ఉన్నారని అలా చెప్తున్నారా? అదేం లేదా? వెరీ గుడ్. బ్రేక్ఫాస్ట్ ఏంటి ఈరోజు? పులిహోరాలో 2 రకాలు ఉన్నాయి. చింతపండు, టామరిన్ అండ్ లెమన్. బాగుందా? పుల్లగా ఉందా? నిన్న మధ్యాహ్నం చికెన్ విత్ రైస్, వైట్ రైసా బగార్ రైస్? వైట్ రైస్ కాదు కదా, 2. చికెన్ ఎన్ని పీసులు పెడతారు? 1 గంట నిండా వేస్తారా? 4-5 పీసులు వస్తాయా? గ్రేవీ, శార్వా ఏమంటారు మీరు? పులుసు బాగా వస్తారా? పట్టుబడతారా ఆ రోజు? చికెన్ అందరికి ఇష్టమేనా? తినని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆల్మోస్ట్ అందరు తింటారు. వెరీ గుడ్. రేపు ఈవినింగ్ కూడా చికెన్. వెరీ గుడ్. ఎగ్స్ రోజు మార్చి రోజు ఇస్తున్నారా? రోజు ఇస్తున్నారా? వెరీ గుడ్.
ఎన్ని హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి 10th క్లాస్ లాస్ట్ ఇయర్? 539. One girl, tell me. 537. 537. అవునా? క్రాస్ చేస్తారా ఈసారి? అందరూ కాదు, ఒకరే చేసేది. అందరూ చేసేదానికి ప్రయత్నం చేయాలి. మినిమం 500 మార్క్స్ దాటేదానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే చాలా కాంపిటీషన్ వరల్డ్ ఇది. మీరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉద్యోగాలు చేసినా, ఉద్యోగాలు చేయకున్నా మీ నాలెడ్జ్ని 10th క్లాస్ మెమో చూసి చెప్తారు. గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ డిగ్రీ పెద్దగా పట్టించుకోరు. 10th క్లాస్ మెమో చూసే వీళ్ళు ఇన్ని మార్క్స్ సాధించారు, తెలుగులో ఇన్ని వచ్చాయి, ఇంగ్లీష్లో ఇన్ని వచ్చాయి, మ్యాథ్స్లో ఇన్ని వచ్చాయి, అవి చూసే క్యాలిక్యులేట్ చేస్తారు మిమ్మల్ని. రేపు ఇంటర్వ్యూస్కి పోయినప్పుడు కానీ, ఎక్కడైనా ప్రైవేట్ జాబ్స్కి పోయినప్పుడు కానీ, ఎక్కడికి పోయినా కానీ మీ 10th క్లాస్ మెమో ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంత పవర్ఫుల్ 10th క్లాస్ మెమో. అర్థమవుతుందా? కాబట్టి బాగా ఇష్టంగా చదవాలా, కసిగా చదవాలా, మీ టీచర్స్ మీ మేడం చెప్పేటని మంచిగా వినాలా. మీకు వేరే పని ఏముంది? ఆదివారం తప్ప. ఆదివారం ఏదో మీ క్లోత్స్ వాషింగ్ అవి ఉంటాయి, అంతేనా? వేరే పనులు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఏమైనా వేరే పనులు చేయిస్తారా? మంచి భోజనాలు ఇస్తున్నారు, మంచి స్నాక్స్ ఇస్తున్నారు ఈవినింగ్, అవునా? బాగుంటున్నాయా? మీరు ఇంట్లో మనం రోజు చికెన్ వారానికి 2 సార్లు తింటామా? చెప్పండి. ఎప్పుడో పండగో పబ్బానికో ఆదివారమో ఎప్పుడో వీలున్నప్పుడు బంధువులు వచ్చినప్పుడు తింటా ఉంటాం, అవునా? డైలీ ఎగ్స్ తింటామా? ఇంత మంచి ప్రోటీన్స్, ఇంత మంచి శక్తివంతమైన భోజనాలు, పౌష్టికాహారం మీకు ఇస్తా ఉంది ప్రభుత్వం. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల చదువులకు ఒక విప్లవం సృష్టిస్తున్నారు మన ఏపీ స్టేట్లో. ఒక అమ్మాయి ఈ మధ్య అమెరికాకు వెళ్తా ఉంది మన ఏపీ నుంచి. అంతా ఎప్పుడు లేదనమాట. బాగా అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతా ఉన్నారు. చూడండి, తెలుసా? మన హైయెస్ట్ మార్క్స్ లాస్ట్ ఇయర్ జెడ్పీ హై స్కూల్లో వచ్చినాయి మనకు, గవర్నమెంట్ హై స్కూల్లో. ఎన్ని మార్క్స్ తెలుసా మీకు? 594 మార్కులు. అచ్యుతాపురం అనే ఒక చిన్న మండల్లో 594 మార్కులు మన ప్రభుత్వ స్కూల్లో వచ్చినాయంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కృషి, పట్టుదల. నిజంగా ఒక చదువుల విప్లవం ఏపీ స్టేట్లో జరుగుతూ ఉంది. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, డిజిటల్ బోర్డ్స్, ల్యాప్టాప్స్, టెక్నాలజీని ఏ విధంగా ఉపయోగించాలో అంత గొప్పగా ఉపయోగిస్తూ ఉన్నారు. విజువలైజేషన్. మనం ఒక సినిమాకి వెళ్తాం, పేర్లు పడినప్పటి నుంచి శుభం కార్డు పడేదాకా అన్ని పూసకూర్చున్నట్టు బయటకు వచ్చి చెప్పగలం. ఎందుకని? విజువలైజేషన్ కంటికి అట్రాక్ట్ అవుతుంది. ఆ ఉద్దేశంతో డిజిటల్ బోర్డ్స్ వచ్చాయా మనకు? ఎంత దాని కాస్ట్ తెలుసా? నియర్లీ 1.5 lakh అవుతుంది ఒక డిజిటల్ బోర్డ్ కాస్ట్. టచ్ స్క్రీన్. మీకు అన్ని దాంట్లో చెప్తే కనుక కొంచెం కళ్ళకు బాగా ఇంపుగా లోపలికి వెళ్ళిపోతుంది, ఇంట్రెస్ట్ కలుగుతుంది, అవునా? కరెక్టే కదా? ఎంతసేపు బోర్డు చూసి చెప్తా ఉంటే కొన్ని మిస్ అవుతూ ఉంటాం. అదే కళ్ళకు ఇట్లా అట్రాక్ట్ అవుతాం మనం. దానివల్ల ఎంతో ఉపయోగం. బాగా మనసులో నాటకపోతుంది. మీరు పరీక్ష రాసేటప్పుడు మీ కళ్ళలో అది మెదులుతుంది, మీ మనసులో అది మెదులుతుంది. ఆ డిజిటల్ బోర్డులో వచ్చే ఒక హార్ట్కి సంబంధించిన ఏదైనా విపులీకరణ దాని గురించి నీట్గా వెళ్ళిపోతుంది. ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఒక మ్యాథ్స్ సంబంధించి ఆటోమేటిక్గా డిజిటల్ బోర్డు మీద అన్ని మనసులో మెదులుతాయి. అంత ఈజీగా మన పెన్ మూవ్ అవుతుంది, గుర్తుండిపోతాయి అన్నమాట మనసులో. మంచి మార్కులు సాధించవచ్చు, మంచి జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. ఎందుకు చదువుతా ఉన్నారు మీరంతా? ఎందుకు చదువుతా ఉన్నారు? మన స్కూల్స్కి వచ్చి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 638 మంది స్టూడెంట్స్ కోసం ఇంత లెక్చరర్స్, ఇంత టీచర్స్, ఇంటర్మీడియట్కి అయితేనేది, మన కింద 10th క్లాస్ లోపల పిల్లలకి అయితేనేంటి, ఇంతమంది దాదాపు 7 మంది 8 మంది భోజనాలు తయారు చేసేవాళ్ళు. ఒక టీచర్ ఆడ కేర్ టేకర్ అక్కడ వాళ్ళంతా భోజనాలన్నీ మంచి జరుగుతూ ఉన్నాయా లేదా చూసుకోవాలా. మీ టీచర్స్, మీ ప్రిన్సిపల్ మేడం అన్నీ చెక్ చేసుకోవడము, క్లాసులు లెసన్స్ కరెక్ట్గా పోతా ఉన్నాయా లేదా, లెసన్ ప్లాన్ కరెక్ట్ మూవ్ అవుతుందా లేదా అని ఒక కాన్సన్ట్రేషన్ పోతుంది. ఎందుకు? ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు? మీకోసం, ఈ 638 మంది కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ నాగరికత కోసం, మీ జ్ఞానాన్ని పెంపొందించుకునే దానికోసం. ఒక్క చదువుకోవడం వల్ల ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలే అనేది ఏం పెట్టుకోకండి. అది ఒక పార్ట్, అదృష్టం ఉండాలి దానికి కూడా. కొన్ని సందర్భాల్లో
టాపర్స్ కూడా కొన్ని ఉద్యోగాలు రావు, ఏమీ రాని అమాయకులు కూడా ఉద్యోగాలు వస్తాయి. ఎందుకంటే అది జనరల్ నాలెడ్జ్, అది లోక జ్ఞానము, కొన్ని టెక్నికల్గా పోవడము, ఇట్లా అన్నమాట. కొంతమంది ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడతారు కానీ మార్క్స్ రావు. వాళ్ళకు అదర్ యాక్టివ్ అంటే లోక జ్ఞానం ఎక్కువగా అన్ని బయట తెలుసుకోవడం. ఇవన్నీ కూడా ఉద్యోగమే అనే ధ్యేయంగా పెట్టుకోకుండా చదువుకోవడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. మీరు మీ పిల్లలు మీ భవిష్యత్తు మీ తల్లిదండ్రులకు మంచిగా చూసుకోవడం అయితే ఏంది. మీరు ఒక ఉద్యోగం చేస్తే కన్నా మంచిగా మీ ఫ్యామిలీకి మీ మదర్ ఫాదర్స్కు గర్ల్స్ ముఖ్యంగా సాయం చేసుకోవడానికి మీ స్వతంత్రం ఉంటుంది. అదే భర్త సంపాదన మీద ఆధారపడితే పూర్తి స్థాయిలో ఆయన మీ అమ్మకి ఎప్పుడు డబ్బులు ఇస్తావు, మీ నాయనకి డబ్బులు ఎప్పుడు ఇస్తావు, ఇదే పని నీకు అని కామెంట్ చేస్తాడు. అదే మీరు సొంతంగా సంపాదించుకోగలిగితే హ్యాపీగా మీ తల్లిదండ్రులకు 10 రూపాయలు పెట్టగలరు, మంచిగా ఒక మంచి భోజనం చేపించగలరు, మంచి శారీ కొనియగలరు. ఇట్లా ఉద్యోగం రాలేదు నిరుత్సాహపడకూడదు. ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనసు ఉంటే మార్గాలు చాలా ఉంటాయి. మంచిగా సొంతంగా మనం చిన్న చిన్న బిజినెస్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ఏవో ఒకటి, ఒక టైలరింగ్, ఒక బొటిక్, ఒక బ్యూటీ పార్లర్, వాట్ ఎవర్ మీరు ఏదైనా సరే చేసుకొని మీరు 10 రూపాయలు సంపాదించుకున్నారంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడి మంచిగా మీ సపోర్ట్ చేసుకోగలరు. ఏమీ రావబ్బా, మీ పిల్లలకు మంచి చదువులు చెప్పుకుంటారు మీరు. అంతకంటే కావాల్సింది ఏముంది? అంతకంటే వరం ఏమీ లేదు. చదువులకు మించిన వరం ఏది లేదు. గుర్తుపెట్టుకోండి, అది ఒక వజ్రాయుధం. దాన్ని ఎంత మీరు యూటిలైజ్ చేస్తే అంత ఎవరు దొంగలించలేరు, ఎవరు ఏం చేయలేరు వాటిని. మీ చదువును, మీ డబ్బును దొంగలిస్తారు, అర్థమైందా? మీ బట్టలు దొంగలిస్తారు. ఈ కాలంలో ఆస్తులు కూడా ఏదో ట్యాంపరింగ్ చేసి అవి కూడా కొట్టేస్తూ ఉన్నారు. చదువును మటుకు నోబడీ కెన్ స్టోర్. ఓకే, అంత ఇదిగా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకోండి, మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకోండి. మీకు చిన్న చిన్న గింజలు ఇచ్చారా? ఏంటి అవి? ఫోర్టిఫైడ్ రైస్. ఓకే, ఇవి మీ 50 కేజీ బ్యాగులు ఎన్ని కలుపుతారు తెలుసా? మీ 50 కేజీ బ్యాగ్లో ఒక 500 గ్రాములు కలుపుతారు. అంటే కిలోకు 10 గ్రాములు వస్తాయి. కిలోకు 10 గ్రాములు వస్తాయి. 50 కేజీ బ్యాగ్లో 500 గ్రాములు కలుపుతారు. ఓకేనా? అవి కొంచెం తేలినట్టుంటాయి లైట్గా కడిగేటప్పుడు. ఇప్పుడు యాక్చువల్గా ఈ ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలిపిన బియ్యం గత 2 సంవత్సరాల క్రితం నుంచి అంగన్వాడీ సెంటర్స్లో మధ్యాహ్న భోజన పథకం, జగనన్న గోరుముద్ద కార్యక్రమం స్కూల్స్లో ఇచ్చేవాళ్ళు. ఒక 6 జిల్లాలలో పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్టోర్ బియ్యం ఉన్నాయి కదా, ఫ్రీ బియ్యం, అవి కూడా ఇచ్చేవాళ్ళు 6 జిల్లాలలో. అప్పుడు ఈ జిల్లా లేదు అందులో. ఈ జూన్ నుంచి జూలై నుంచి ఈ జిల్లా కూడా మొత్తం ఏపీ స్టేట్ 26 జిల్లాల్లో కూడా ఈ ఫోర్టిఫైడ్ కెర్నల్స్ కలిపిన ఫోర్టిఫైడ్ రైస్ ఉన్న బియ్యం ఇస్తా ఉన్నారు. వీటి ప్రాముఖ్యత, వీటిలో ఏమేమి విటమిన్స్ ఉన్నాయి తెలుసా మీకు? చెప్పండి. వెయిట్ దట్స్ ఆల్, 3 ఓన్లీ. ఓకే, వెరీ గుడ్. మీ మేడమ్స్ బాగా చెప్పారు మీకు. ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్. బియ్య పొడి, బియ్య పిండితో తయారు చేసిన 5 mm లెంగ్త్ 2.5 mm పెడుతుండే ఒక చిన్న బియ్యం లాంటి ఆకారం. అది ఎందుకు ఇలా బియ్యంలో కలుపుతా ఉన్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అవునా? బియ్యంలో కలపకుండా ఏదో ఒక ట్యాబ్లెట్ రూపంలో ఇవ్వచ్చు కదా. కానీ ట్యాబ్లెట్లు మనం తినం, సరిగా నెగ్లెక్ట్ చేస్తాం, వదిలేస్తాం. అదే బియ్యంలో పెడితే మనకు తెలియకుండానే చాప కింద నీరులా మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది మన ఏపీ స్టేట్ గవర్నమెంట్. ఓకేనా? మీకు తెలియదు, మీ ఆరోగ్యం బాగుపడతా ఉంది. ఏంటి దీనివల్ల ఉపయోగాలు తెలుసా? ఎవరికైనా తెలుసా? మనము ఒక పని చేస్తున్నాం, దానివల్ల ఉపయోగం తెలుసుకోవాలి కదా. అవునా? బాగా స్ట్రైట్ నిలబడండి, కూర్చోండి. మంచి బ్యాక్ బోన్ స్ట్రెంత్ ఆన్ అవుతుంది, మీ వెన్నెముక బలపడుతుంది బాగా. ఓకే, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, రక్తహీనత లోపం తగ్గుతుంది. ఓకేనా? మీ నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. ఓకేనా? పెద్దవాళ్ళకైతే మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, గర్భిణీ స్త్రీలకు పిండం మంచిగా బలపడుతుంది. ఇన్ని మంచి పౌష్టికాహారం ఇది. దీన్ని ఫస్ట్ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని గుర్తించి మన ఏపీ స్టేట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా మనల్ని ఫాలో అవుతూ ఉన్నాయి. గతం జూన్ వరకు కూడా ఈ ICDS, MDM అని స్టెన్సిల్స్ వేసేవాళ్ళు బ్యాగుల మీద, గ్రీన్ కలర్ ట్యాగ్ ఉండేటివి అవి.
వైట్ కలర్ ట్యాగ్ ఉండేటివి మన హాస్టల్స్కు మన పీడిఎస్లు ఇచ్చేవాళ్ళు. దానికంతా స్వస్తి పలికేసి ఈరోజు అన్నీ ఒకటే, అన్నీ ఫోర్టిఫైడ్ రైసే. ఇంకా దాంట్లో మళ్ళా ఏం లేవు, సాల్ట్ ఎక్స్ రైస్ అనేది ఏం లేదు, అన్నీ ఫోర్టిఫైడ్ రైస్. సాల్ట్ ఎక్స్ రైస్ అంటే ఇవి లేనేటివి, కెనల్స్ లేనేటివి, అవి లేవు మనకి. ఇక మీకు కొద్దిగా స్టాక్ ఉంది, కొంచెము పాత బియ్యము ఉన్నాయి, కొన్ని ఒక 10-15 బ్యాగులు ఉన్నాయి, అది పొంగల్కు వాడుతూ ఉన్నారు. ఓకేనా? కాబట్టి నాకు చాలా పాతవి ఉంటే నాకు డౌట్ వచ్చింది, ఏంది ఇంకా వస్తున్నాయి, ఏంది కొంపదీసి ఇంకా అని డౌట్ వచ్చి డిఎం గారిని అడిగితే, లేదు సార్ మనం 2 months నుంచి అవే ఇస్తున్నాం అంటే, ఏదో కొంచెం ముద్ద అవుతుంది అని చెప్పేసి, ముద్ద అయితే కనుక పొంగల్ అయితే మంచిగా అవుతుంది కదా. మీకు టిఫిన్స్ అన్నీ బాగున్నాయా?